అమ్మో! వీడియోలు చూసి కేకులు చేయడం చాలా ఈజీ అనుకున్నాను కానీ, అంత ఈజీ కాదండి బాబోయ్ అసలకి. ఎలాగైనా మా లాస్య బర్త్‌డే కల్లా కేక్ నేర్చేసుకుందామని నేను యుద్ధాలు చేస్తా ఉన్నాను. పాపం నా యుద్ధాలకి మా వాళ్ళు, మా పక్కింటోళ్ళందరూ బలైపోతున్నారు. ప్రయోగాలన్నీ వాళ్ళ మీదే, ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ వాళ్ళ మీదే చేస్తా ఉన్నాను. ఎందుకంటే టేస్ట్ చూసి చెప్పేది వాళ్ళే కాబట్టి. ఇంక మట్టి, నీళ్ళు అన్నీ తీసుకున్నాను. నీళ్ళు ఎందుకంటే ఎగ్స్ టెస్ట్ చేయడానికి వాళ్ళు వీడియోలో చెప్పారనమాట. ఎగ్స్ టెస్ట్ చేయండి. బాలేకపోతే ఎగ్ స్మెల్ వస్తుందని చెప్పారు. అందుకని నేను కూడా చిన్న గిన్నె తీసుకొని ఎగ్స్ బాలేకపోతే పైకే కదా లేసేది, ఎట్లా కిందకు పోవు కదా అని చెప్పి చిన్న గిన్నె తీసుకుని ఏం కానీ దబక్కని దాంట్లోనే పడిపోయినాయి. పైకి లేలా చాలాసేపు ట్రై చేసి చూసాను, పైకి లేదు. సరే అని చెప్పేసి వాటినే వాడేసి ఎగ్స్లో కూడా ఇంత డిఫరెన్స్ ఉందా అని తెలుసుకొని, నా దగ్గర ఏమో బీటర్ లేదా, బీటర్ ఉంటేనే మనం కేక్ చేస్తావా అని చెప్పేసి మిక్సీతో ట్రై చేశాను. అదేరా అంటే చేతిలోకి పైకి వచ్చేస్తుంది, స్మెల్ నా చేతికి అంతా అయిపోతుంది, స్మెల్ వస్తూ ఉంది, అదేమో మొహన్ పడిపోయేలాగా వస్తూ ఉంది. ఇంకా అది తప్పదు, అన్నీ ఒక్కొక్కటి తర్వాత తర్వాత అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు కదా నాకు డౌట్. ఏమో మేబీ వేసుకోవచ్చేమో, నాకు కూడా తెలియదు. నేను చూసిన వీడియోలో ఏంటంటే ఒకటి తర్వాత వదిలేసి బీట్ చేస్తా ఉన్నాను. నేను కూడా ఒకటి తర్వాత అని చేసి మిక్సీకి వేసేసుకున్నాను. నా కొలతలను చూసి మీరు మోసపోబాకండి. చూపించేదేమో 1 కప్ చూపించి వేసేదేమో 1/2 కప్ వేసినాను కదా, ఎందుకంటే మనకు కొంచెం హెచ్చులు కదా, షార్ట్ వీడియో కూడా తీద్దామని చెప్పి సగం దీంట్లో వేసి సగం షార్ట్ వీడియోకి అని చెప్పి షూట్ చేసుకున్నాను. అసలు ఈ కేక్ ఎందుకు చేసినా కూడా మీకు రీజన్ చెప్పలేదు కదా. మా వాడు వారం నుంచి అడుగుతున్నాడు, అప్పుడెప్పుడో ఒక వీడియోలో పెట్టున్నాను మీరు కేక్ చేసాను అని చెప్పి. దాని తర్వాత మా వాడు చాక్లెట్ కేక్ వచ్చి మమ్మీ నువ్వు చెయ్యు అని రోజు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి గొడవలేదు. సరే ఇంక వీడు బాధ ఎందుకు తట్టుకోలేక అని చెప్పి నేనేం చేసాను, అది చూడండి అసలుకి తిప్పుతుంటే ఏమన్నా వస్తుందా, ఇంట్లో ఎన్ని గెంట్లు ఉంటే అన్ని గెంట్లు, ఎన్ని స్పూన్లు ఉంటే అన్ని స్పూన్లు అన్నీ వాడేసాను. ఈ కేక్ చేయడం ఏమో కానీ షింక్ నిండా అంట్లు మాత్రం భయంకరంగా పడిపోయినాయి. అయినా నేనే తోముకోవాలి, ఇంకెవరు తోమే వాళ్ళు కూడా లేరు. తేడా చేసానో ఏమో తెలియదు కానీ ఆ కేక్ కలిపింది కదా బేస్, అదంతా చాలా గట్టిగా అయిపోయింది. గిన్నెలో దించుదామన్నా రావడం లేదు. సరే అని చెప్పి మళ్ళీ పాలు పోసి కలిపి లూజ్ చేసాను పిండిని. దాని అవతారం చూడండి, అది బతుకున్న దాన్ని నేను చంపేస్తున్నాను. ఒక్కసారి గుచ్చి చూసి తెలుస్తుంది కదా మనకి. కాదు, నేను 10 సార్లు గుచ్చేది ఉడికిందా లేదా అని చెప్పి 10 సార్లు చెక్ చేసి చూసాను. నేను చెక్ చేసేలో 10 మాడిపోయింది కూడా మాడిపోయింది. ఇప్పుడైతే చాక్లెట్ కేక్ చేసేసాను. అది కొంచెం గట్టిగా ఉంది. చాక్లెట్ కేక్ మధ్యలో మెత్తగా ఉంది కానీ చుట్టూరు ఏమో గట్టిగా ఉంది. పిల్లలు వచ్చిందో ట్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో టేస్ట్. అయితే వాళ్ళ చేత ట్రై చేపిస్తాను. వెనకాల చూడండి, మరి చూపిస్తాను ఏంటంటే చూడండి, స్మెల్ అయితే బాగుంది కానీ కింద బేస్ గట్టిగా వచ్చేస్తుంది, పైన మధ్యలో ఏమో మెత్తగా ఉంది. నా చేతిలో నేను రీపోయేటట్టుంది. మా పిల్లలు వచ్చిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. అయితే ఇంటికైతే వచ్చేసాము. మీరు కాలు చేతులు కడుక్కుంటే ఒక సర్ప్రైజ్, మీ ఇద్దరికి కాలు చేతులు కడుక్కుంటే ఒక సర్ప్రైజ్, నీకు కూడా సర్ప్రైజ్, నీకు అక్కకి ఇద్దరికి సర్ప్రైజ్. కాలు చేతులు కడుక్కొని ఫాస్ట్గా రావాలి ఇంట్లోకి, ఓకే? వాళ్ళకన్నా నేనే ఎక్కువగా ఇదిగా ఉన్నాను. గగన్ కూడా రావాలి. డోంట్ లుక్, గో బ్యాక్. నేనే ఎక్కువ ఇదిగా ఉన్నాను, ఎప్పుడెప్పుడు చేద్దామా అనేసి. అంటే ఫస్ట్ టైం కదా అలా చేయడము, కొంచెం అదిగా గట్టిగా ఉంది. అది కూడా ఉన్నారా, ఇద్దరికి నిలబడండి. కమ్ హియర్. లాస్య వెనకాల కట్టను వేసేసరా లాస్య, తొందరగా. గో ఫాస్ట్ క్లోజ్ చేయి. దా, ఇద్దరు నిలబడండి. హాయ్, ఇద్దరు నిలబడినారా? కళ్ళు మూసుకోండి ఇద్దరు. నువ్వు కూడా కళ్ళు మూసుకోవాలా? ఓకే, హాయ్. కళ్ళు మూసుకో. ఓపెన్ యువర్ ఐస్. పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. హ్యాపీ బర్త్డే ఎవరికి? ఎవరి బర్త్డే? చిన్న పట్టిస్తుందా? అంతేనా? లైట్గా ఉందా? చిన్నగా నోట్లో కొంచెం కొడుకు. బాగుందా? మరి నాతో పెడతారు. బాగుందా? చూపరా? ఇంత ప్లేట్ ఇచ్చుకో.
ఇది అయ్యో బాగుంది నాకు మార్కెట్లో అందుకే ఫస్ట్ కనిపించే సో చూసారు కదా, చుట్టూరు అయితే గట్టిగా ఉంది, మధ్యలో వరకు చాలా మెత్తగా ఉంది. టేస్ట్ అయితే పర్లేదు కానీ షుగర్ కొంచెం తక్కువ అయిందనమాట. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేద్దాము. కోకో పౌడర్ కొంచెం తగ్గించి షుగర్ కొంచెం ఎక్కువ వేసి ఉంటే కొంచెం స్వీట్నెస్ వచ్చి ఉండేది. మనం ఈ క్రీమ్ ఏం వాడలేదు కాబట్టి టేస్ట్ కొంచెం లైట్గా చేదనిపిస్తుంది. సో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.